ప్రభువు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యము నుంచి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు అంశము పేరు ఏమిటంటే సాయంకాలం. మన అంశం పేరు సాయంకాలం. దేవుని వాక్యం నుంచి సాయంకాలంలో ఎవరెవరు ఏమి చేశారు, మరి ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుని మనం ఏమి చేయాల అనే విషయాన్ని మనము కూడా ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మనం కూడా ఏ విధంగా జీవించాలో నేర్చుకునేదానికి మనము ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనంలో సాయంకాలమున ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సాయంకాలమున ఈయన ఎక్కడున్నాడంట? ఇసాకు పొలములో ధ్యానించటానికి వెళ్ళాడంట. అంటే యెహోవాని ధ్యానించడానికి ఎప్పుడు వెళ్ళాడు? సాయంకాలం వెళ్ళాడు. సాయంకాలం కదా. మరొకసారి చదువుడి, 63 వచనం. సాయంకాలమున ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. పొలములోనే ఎందుకు ధ్యానించాలండి? ఇంట్లో మనుషులు ఉంటారు, ఊరు బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే 2-3 కిలోమీటర్ల దూరము ఊరు బయటికి వెళ్ళిపోతే ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఆ వాతావరణంలోన ఇరుగు వారి పొరుగు వారి నిశ్శబ్దమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. ఏ గందరగోళ పరిస్థితి ఉండవు. మరి ఊర్లోన ప్రతిరోజు ఒక పెన్లు, పేరాటాలు, అక్కడ ఒక మైకు, ఇక్కడ ఒక మైకు, ఈ గుడి మీద ఒక మైకు, ఆ గుడి మీద ఒక మైకు, ఇక్కడ ఒక డీజే, అక్కడ ఒక పెన్లి, అక్కడ ఒక ఫంక్షను. ఇన్ని స్థితిగతుల మధ్య ఒకవేళ మనం ప్రభువుని ధ్యానించాలంటే కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. కాబట్టి ఇసాకు యెహోవాని ధ్యానించుటకు ఎక్కడికి వెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే, తన పొలములోనికి వెళ్ళి యెహోవాని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి సాయంకాలము వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తుంది. ఒకసారి అదే 24వ అధ్యాయము ఆదికాండం 11వ వచనం చూస్తే, తన కుటుంబంలో ఒక దాసుడు ఉన్నాడు కదా, ఎలియాజరు. ఇప్పుడు ఆయన చూద్దాం, ఆయన ఏ విధంగా ఏం చేస్తాడు. ఆయన 24వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నిల్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావు యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా, నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేయి. ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజర్ కదా. ఆ ఊరి దగ్గరికి, నీళ్ళ బావి దగ్గరికి పోయి తన ఒంటెలను తీసుకొని పోయాడు. ఒంటెలను కూడా మోకరింప చేసి, నా యజమానుడు ఆయన అబ్రహాము దాసుని నేను, నా యజమానుడు నాకు ఏ పని అయితే అప్పచెప్పాడో
ఆ పని నన్ను ఏ విధంగా గుర్తుపట్టాలా, ఏ విధంగా తెలుసుకోవాలా? మరి ఇక్కడే ఒక 2 రోజులు తినుకుంటా తాక్కుంటా ఉండొచ్చు కదా? లేదు లేదు లేదు. నేను వచ్చిన పనిని నాకు త్వరగా తెలుసుకోవాలని నాకు ఆశ. నా యజమానుడు నమ్ముకున్న యెహోవా నేను వచ్చిన పనిని సఫలము చేయి అని సాయంకాలమున ఒంటరిని మోకరింప చేసి ఈయన కూడా యెహోవాకి ప్రార్థన చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఎంత విచిత్రం కదా. ఇంకా చూద్దాం ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసినటువంటి సువార్త 14:23 మనం చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 14:23 చూద్దాం ఒకసారి. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకెక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు పగలంతయు పట్టణములోను పల్లెలలోను ఆయన సువార్త చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఎప్పుడైతే సాయంకాలం అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. మరి ఈయన కూడా ఒక ఇల్లు ఉంది కదా, ఈయన కూడా ఇల్లు ఉంది కదా, మరి ఈయన కూడా ఇంటికి పోవచ్చు కదా. ఇంటికి పోలే ఆయన. ఎంత మంచి మాట్లాడు. సాయంకాలం ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి? ఈరోజు నీవు నేను ఏం పని చేస్తున్నాం చూద్దాం ఒకసారి కదా. మరోసారి చూడండి. ఆయన ఆ జనసమూహాన్ని పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకెక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండి దేవుణ్ణి ప్రార్థించటము, తెల్లగేంత వరకు దేవునితో సహవాసం చేయడము, రేపు నేను ఏం పని చేయాల, ఏ ప్రాంతాలు తిరగల, ఏమి చెప్పాలా అన్ని ఇవన్నీ రాత్రి దేవునితో సంభాషణ చేసి తెలుసుకొని తిరిగి మరి ఉదయం అయినప్పుడు జన అరణ్యంలోనికి పోయి పట్టణం అనక పల్లె అనక ఆయన సువార్త చేస్తూ తన జీవనము చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ఈరోజు మరి సాయంకాలమున నీవు నాను ఏం పని మీద ఉన్నాం కదా. చూద్దాం ఒకసారి నెగిటివ్ పొజిషన్ కూడా చూద్దాం మనం. సాయంకాలం ఇంకా ఏ రకమైనటువంటి పనుల మీద ఉండరు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. లోతు గురించి మనకి స్పష్టంగా ఉంటది. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుతాం. సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. ఇక్కడ కూడా సొదొమ గుమొర్ర పట్టణాలలో నివసిస్తున్నటువంటి లోతు కుటుంబము ఈ సొదొమ గుమొర్రల పాపము ఆకాశమును అంటింది కదా. ఈ పట్టణాలని అగ్ని గంధకాలతో సర్వనాశనము చేయాల. దేవుని యొద్ద నుండి ఆజ్ఞ బయలుదేరి వచ్చారు దూతలు. ఆ సాయంకాలమున ఈ సొదొమ గొమొర్ర పట్టణాలకి ఆ దూతలు వచ్చినప్పుడు ఆ సాయంకాలముననే
సొదొమ గవని యొద్ద లోతు కూర్చున్నాడంట. గవని యొద్ద అంటే మీకు తెలుసా కదా, ప్రతి ఊరికి ఊరి బయట కదా, ఊరి అంచుననే పెద్ద పెద్ద హోటళ్ళు, పెద్ద పెద్ద బ్రాండ్ షాపులు కదా, లిక్కర్ షాపులు అంటారు, లిక్కర్ షాపులు, హోటళ్ళు, మాంసపు కొట్టులు. అక్కడ సాయంకాలమున జనారణ్యము కనిపిస్తుందన్నమాట. అంటే ఎక్కడ ఏమేం పనులు చేసుకున్నప్పటికీ సాయంకాలం అక్కడ వచ్చి తినడతాడు, తాగుతాడు, అరుస్తాడు, మాట్లాడతాడు. 10 మంది కలిసారంటే లేని న్యాయాలు, లేని పద్ధతులు ఇవన్నీ ఎక్కడ నడుస్తామంటే గవని వద్ద కదా. ఊరికి ఒకటి సెంటర్ ఉంటుంది, దానిని గవని అంటారనమాట. పని పాట లేని పెద్ద మనుషులు ఎప్పటికో 10-20 మంది అక్కడనే కూర్చొని బారకట్ట ఆడుతూ, పేకాట ఆడుతూ, లేని పంచాయతీలు పెట్టుకొని ఇవన్నీ ఆ గవని వద్ద జరుగుతాయి అన్నమాట. మరి ఈ దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి ప్రవేశించినప్పుడు సాయంకాలం మందు మరి ఈ లోతు ఏం పని ఉంది అక్కడ? ఆయనకి ఒక నీతిమంతుడు ఎక్కడుండాలా కదా, ఒక నీతిమంతుడు ఎక్కడుండాలా? మనం ఎక్కడ చూసాము, ఒక ఇసాకును చూస్తే ఆయన సాయంకాలమును పొలములో దేవుణ్ణి ధ్యానించేదానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఒక ఎలియాజరును చూస్తే అదే పద్ధతులు, అంటే అబ్రహాము పద్ధతి కావచ్చు, ఇసాకు పద్ధతి కావచ్చు, ఆ ఎలియాజర్ కూడా వచ్చేవి. ఆయన కూడా సాయంకాలము వంటలు మొదరింప చేసి ప్రార్థన చేశాడు. ప్రభు అయిన క్రీస్తు యేసు మరి ఆయన కూడా అలసిపోయాడు కదా, పౌలంతా వాక్యం చెప్పి ఇట్లా మరి ఏదో ఒక ఊర్లో ఒక గవని ఉంటుంది కదా, అక్కడ పోయే ఛాయ్ నీళ్ళు, గంజి నీళ్ళు తాగి తలసట తీసుకొని 4 మాటలు మాట్లాడి కదా. ఇవన్నీ ఉంటాయి మన పద్ధతులు. పగలల్లో పనులు చేసుకున్న రాత్రి మా సాయంకాలం కానీ అక్కడ పోయి ఒక పెగ్గు మంది వేసి, ఒక ప్లేట్ బజ్జీలు తిని, ఇంత ఛాయ్ తాగి 4 మాటలు పెట్టి గప్పాలు కొట్టి ఆ న్యాయం ఇట్లా ఈ న్యాయం ఇట్లా చెప్పి 9-10 గంటలప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పండుకుంటాం కదా. ఇవే జరుగుతాయి. ఈ గవని యొద్ద జరిగే పద్ధతులన్నీ ఇవే. మరి ఈ గవని యొద్ద లోతు జీవితంలో ప్రార్థన లేదు. మనం ఎక్కడన్నా చూడండి, లోతు జీవితంలో ప్రార్థన లేదు. అక్కడ మరి ఆ స్థితిగతులను జరిగేది అక్కడే. అక్కడ ఎందుకు కూర్చున్నాడు లోతు? నీకు ఏం పని అక్కడ? ఎంత విచిత్రం, ఎంత భయంకరమైన స్థలములో కూర్చున్నాడు లోతు అనేదానికి మనం చెప్తాం కదా. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ చదువుకున్నాం. ఎంత మంచి మాటలు ఉంటాయంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఎక్కడంట? లేని మాటలు అక్కడనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ అన్నీ వస్తాం కదా, 2 పెగ్గులు మందేస్తలకి లేని మాటలు మాట్లాడుకుంటాము, లేని పంచాయతీలు అక్కడే వస్తుంటాయి. వాడు ఇట్లా చేసినట్టు, ఈడు ఇట్లా చేసినట్టు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే గవని యొద్ద, ఊరి గవని యొద్ద ఇవన్నీ జరుగుతాయి. మరి లోతు ఎందుకు కూర్చున్నాడు అక్కడ? ఎక్కడ కూర్చున్నాడు అని చెప్పింది వాక్యము కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక కదా. పాపుల మార్గం నిలవరాదట. నీకేం పని అక్కడ? అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము యందు కదా. ధర్మశాస్త్రం ఉండవో లేదో కానీ ఇవన్నీ ఉండవు కదా. పైన ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానిస్తావో లేదో అనేటువంటి సంగతిని మనం ఒకవేళ కొద్దిసేపు పక్కకి పెడితే, దుష్టుల ఆలోచన చొప్పున నడిచేదానికి అవకాశం, ఆ ఆలోచనలు మన లోనికి వచ్చినప్పుడు నడిచే అవకాశం ఉంది కదా. పాపల మార్గమును నిలసొద్దని బైబిల్ చెప్తే ఎక్కడ నిలిచినప్పుడు పాపం చేసే అవకాశం వస్తుంది కదా.
ఎక్కడ అపహసిస్తారు? అపహాస్యం ఎక్కడ జరుగుతుంది? గౌని దగ్గరనే కదా. వాడిట్టనంట ఈడిట్టనంట అని అపహాస్యం చేస్తారు అనమాట. అపహాస్యం అంటే ఏంది? ఒక మంచి వ్యక్తి ఒకవేళ అక్కడ ఉంటే, మనమంతా తాగి ఉంటే 10 మంది అక్కడ తాగి ఉంటే, వచ్చా బో నీతిమంతుడు, వచ్చా బో ప్రార్థన పరుడు కదా. ఇవన్నీ ఎక్కడ అపహాస్యం జరిగేది? అక్కడనే. అక్కడ నీకేం పని ఉంది? అక్కడ నీకేం పని ఉంది? అది ఎంత విచిత్రం. అందుకే సాయంకాలం ఎక్కడ ఉండాల? నేర్చుకోవాలి దేవుని వాక్యం నుంచి. మనం కూడా ఒకవేళ ఎలియాజర్ తీరు ఉన్నామా, ఇస్సాకు తీరు ఉన్నామా, ప్రభు అయిన క్రీస్తు యేసు తీరు ఉన్నామా, లేకుంటే లోతు లాగా ఉన్నామా? ఒక నీతిమంతుడు. ఉండరాని స్థలాలు కొన్ని ఉన్నాయి, మనం నివసించని స్థలాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఉండకూడదు. ఒక వ్యక్తిని జమ చేసుకో, ఒక కొండకి వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన గడుపు. సాయంకాలం భోజన టైంకి ఇంటికి రా, మంచిగా భోజనం చేయి, నిద్రపో. ఇలా చేయండి నీతిమంతుడు. ఇలా చేయరు. వాడిట్లా చేసింది, వీడిట్లా చేసింది, ఇంకోటిట్లా చేసింది కదా. ఇలాంటి పరిస్థితిలో ఉండకూడదు నీతిమంతులు. ఇంకా ఒక వాక్యాన్ని చేసి చదువుకుని మనం ముగిద్దాము. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి మనం కొన్ని వచ్చినది మనం చూద్దాం ఒకసారి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమును దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా, వారు అమోనీయుల సంహరించి రబ్బా పట్టణమునకు ముట్టడి వేసిరి. 2వ వచనం చూద్దాం. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ, సాయంకాలం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలోన, ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఏం జరిగింది ఇక్కడ? ఆ పైన మొదటి వచనంలో చూస్తే, నీతిమంతుడు ఎక్కడైతే ఉండకూడదో అక్కడ ఉంటే జరిగే పరిణామాలు, జరిగే పరిస్థితులు కదా. మొదటి వచనంలో చూస్తే వసంతకాలము. వసంతకాలంలో రాజులు ఎక్కడ ఉండాలంటే యుద్ధము కాడ ఉండాలంట. మరి ఈయన ఎక్కడ అన్నాడు? 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించుకొని స్నానం చేసి తిన్నది అరగాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కదా, ఈ మూలకోసారి ఆ మూలకోసారి నడుస్తారు కదా. పెద్ద పెద్దలు చేసే పని ఏంది? నిండగా తిని స్నానం చేసి అరగనప్పుడు ఆ మూలకోసారి ఈ మూలకోసారి కదా, ఆ గోడ సాటి ఆ గోడ అవతలకి ఈ గోడ అవతలకి కదా, ఇలా తిరుగుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మన పితరుడు దావీదు చేసినటువంటి కూడా ఇదే. వసంతకాలమున యుద్ధానికి పో సమయమున దావీదు ఒకానొక రోజు అక్కడనే నిలిచిపోయి ప్రొద్దుగూకు వేళ కదా. చూడండి ఎంత మాట. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. నడుచుచుండగా స్నానం చేసే ఒక స్త్రీ కనిపించింది. ఒక పేద కుటుంబం. మరి ఆ పేద కుటుంబం కాబట్టి స్నానం చేస్తున్న చుట్టుముట్టు మాత్రమే
ఏదో ఒక బట్టనో తాటిమట్టలో కట్టుకొని పైన కప్పు లేక స్నానం చేసిన సమయంలో మనోడు పైనుండి చూడరాని దృశ్యాలు చూసి మరి ఆ యొక్క పాపానికి ప్రేరేపితుడయ్యి మనసులను పెట్టి ఆమెను ఇంటికి తెప్పించుకొని వ్యభిచారము చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది? వసంతకాలంలో రాజులు యుద్ధానికి పోవడానికి కొంతమంది నీతిమంతులు మనం ఉండకూడని స్థలాలు కొన్ని ఉంటాయి. మనం వాటిని ఖచ్చితంగా తప్పియకుంటే నష్టం జరుగుతుంది. తర్వాత చాలా నష్టము జరిగే అవకాశము ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోన మనము కూడా ఇలా నష్టము వీళ్ళకి జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకుంటాం కాబట్టి మనము కూడా ఖచ్చితంగా మనము మెలకువ కలిగి మనము ఎలా జీవించాలో నేర్చుకోవాలి. చాలా దిగజారిపోతాడు. ఎప్పుడైతే ఒక తప్పు చదువుతాడో దాన్ని కప్పిపుచ్చుకునే దానికి రెండవ తప్పును కప్పిపుచ్చుకునే దానికి మూడవ తప్పును కప్పిపుచ్చుకునే దానికి నాలుగవ తప్పు, ఇలా తప్పు వెనక తప్పు చేసేదానికి అవకాశము ఉంటది. కాబట్టి దావీదు ఎప్పుడైతే పాపము జరిగిపోతుందో ఒక 3 నెలలకి గర్భం వస్తుంది. ఆమెకి గర్భము వచ్చినప్పుడు ఆమె భర్త ఊరియా యుద్ధములో ఉంటాడు. ఎప్పుడు ఆమెను కలసలేదు. మరి కలసకుండానే ఎట్లా గర్భం వచ్చా అని భయంకరమైన స్థితిగతులు ఏర్పడతాయని ఆమె రాజు దగ్గరకు వర్తమానము పంపిస్తుంది. నీవు తప్పు చేయడం వలన గర్భం వచ్చింది, దీనికి పరిష్కారము ఏమి? మరి ఈ రోజంతా టెక్నాలజీ లేదు కదండి. ఆ రోజు ఈ రోజు అంటే ఏదో అబార్షను, గుళిగలు, టాబ్లెట్లు, మందులు వేసి భర్తకు తెలియకుండానే ఇక్కడ ఇంకా ఏదో ఒకటి చేయొచ్చు. ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు కదా. మరి ఏం చేయాలా? యుద్ధము చేస్తున్నటువంటి ఊరియాని పిలిపించి తన భార్య దగ్గరకు పంపించి ఆ భార్య భర్తలు కలిసేటట్లు ఏర్పాటు చేస్తే ఆయన మీదకి తప్పు వెళ్ళిపోతుందని చెప్పి ఆ ఊరియాని పిలిపించి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అక్కడ భయంకరంగా యుద్ధం జరుగుతుంటే ఇది రెస్ట్ తీసుకునే సమయము కాదయ్యా రాజా అని చెప్పి ఆయన భార్య దగ్గర పోకుండా రాజు ఇంట్లోనే పడుకుంటాడు. ఏంది కదా, ఈ ఊరియా మీద ప్రేమ ఉండి పిలిపించాడా దావీదు? తాను చేసిన తప్పుని పుచ్చుకునే దానికి వేరే మార్గం లేక ఆ తప్పు అతని మీదకి దుబ్బుదము అనే ప్రయత్నము చేసినప్పుడు అది విఫలమైంది, అది సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే పొద్దునేకి ఆయన లేదు నేను నా భార్య దగ్గరకు పోలేదు, ఇక్కడనే నన్ను పట్టుకున్నట్లకే దావీదుకి మరలా భయంకరమైన స్థితిగతులు ఏర్పడతాయి. నిద్ర పట్టడం లేదు. మరి ఏం చేశాడు ఆ రోజు? మరి అది ఫుల్లుగా తాపించి మత్తు తాపించి ఆ మత్తు విషయంలో భార్య దగ్గర పంపిస్తే ఈ రోజన్నా పని వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి, అంటే ఒక మనిషిని తాగుబోతు చేసి ఆ తప్పుని ఆయన మీదకి నెట్టివేయలేనటువంటి స్థితిగతుల్లోనికి దావీదు దిగజారిపోయాడంటే ఒకానొక చిన్న మిస్టేక్ చూడండి కదా, చిన్న మిస్టేకే. మరి ఆ రోజు కూడా తిని తాపి అన్ని రకాలు చేసినా కూడా ఆ రోజు కూడా ఆయన
పోడు కదా భార్య దగ్గరికి. ఎట్లా చేయాల? రోజు రోజుకి గర్భంలో బిడ్డ ఎదుగుతుంది, ఈయనేమో అక్కడికి పోడు. ఏం చేయాల పరిస్థితి? చివరికి సంపెట్టిస్తుంది కదా. అంటే ఎంత దూరం పోతుంది చూడండి అది. ఇక్కడ బయటికి చూసేదానికేమో కదా. కాబట్టి సాయంకాలమున కొన్ని కొన్ని చిన్న మిస్టేక్లు జరిగినప్పుడు వాటిని కప్పిపుచ్చుకునేదానికి ఇంకా మనం పెద్దదానికి దిగజారే అవకాశము ఉండదు. కాబట్టి మనము కూడా ఏ విధంగా మన జీవితం ఉంది, ఎక్కడెక్కడ మనము నివసిస్తున్నాం, ఏం పనుల మీద ఉంటున్నాం, ఎవరితో మన సహవాసం ఉంది, ఎక్కడ మనం నివాసం చేస్తూ ఉన్నాం, వీటన్నిటిని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఒకవేళ లోతులాగా గవని యొద్ద ఉంటామా, దావీదులాగా ఉండకూడని స్థలంలో ఉంటామా? అలా ఉన్నట్లయితే అలాంటి ప్రమాదం నీకి నాకి కూడా వచ్చే అవకాశము ఉంది. కాబట్టి మరి ఈ యొక్క వాక్యం మీకు అందరికి కూడా అర్థం అయ్యింది అని నేను భావించుకుంటాను. మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.